హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు లతాస్ లైఫ్ స్టైల్స్. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా చేపలని శుభ్రం చేసి పెట్టుకోవాలండి పక్కన. ఆ తర్వాత ఏమేమి వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి, ఆనియన్, అది ఉల్లికాడలు పచ్చియండి. నెక్స్టు మెంతులు, జీరా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. చింతపండు ఒక బౌల్‌లో నానబెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, మెంతులు, జీరా ఫ్రై చేసుకొని కలిపి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా అందులో వేసి వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇది కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ముక్కలు గరిటెతో నిదానంగా కలుపుతూ ముక్క విరగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందామండి. ఎవరి ఇష్టం వాళ్ళ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని మెల్లగా నిదానంగా ముక్కలు విరగకుండా గరిటెతో కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ముక్కల్ని బాగా మగ్గనిద్దాం. క్యాప్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు నుండి గుజ్జు తీసి బాగా మెదిపి దాంట్లో గుజ్జు తీద్దామండి. ముందుగా నానబెట్టిన చింతపండు రసం అందులో వేసుకొని పులుసుకు సరిపడా వాటర్ వేసుకుందాం. మనం వేసుకున్న చింతపండు పులుసు వాటర్ ఇంకా కొద్దిసేపు మరగనిద్దాం. పులుసు మరిగేంతలోపు పక్కన కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఇలా మగ్గనిద్దాం ముక్కల్ని. పులుసు కొంచెం మనకు చిక్కగా రావాలంటే కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. మళ్ళీ లాస్ట్‌లో కూడా కొంచెం వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. కొంచెం ఇప్పుడు పులుసు మరగడానికి క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యాప్ తీసి ఒకసారి ముక్కలు బాగా ఉడికినాయో లేదో చూసుకుందాం. ఇప్పుడు లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం.
ఇప్పుడు మన చేపల పులుసు రెడీ. ఎంతో రుచిగా, చాలా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎక్కడ ముక్క కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చిందండి.